ఇస్రాకులు కుట్టాలా కదండి, వెళ్ళి కుడదాం. నేనైతే కుడుతున్నా. చూడండి గైస్, మా తాత నేను ఉందా అందరికన్నా ఫస్ట్ కుట్టేది. ఇప్పుడైతే మేము తల్లాడుతున్నాం కుడతానికి. చూడండి ఫ్రెండ్స్, నిన్నైతే మేమైతే చార్ధామ్ అయితే పోతామన్నాం కదా. ఇప్పుడైతే మేము నాగ్పూర్లో ఉన్నాము. ఇంకా కొద్దిసేపట్లో అయితే ఢిల్లీ అయితే చేరుకుంటాము. చూసేయండి. నిన్నైతే మేమైతే చార్ధామ్ అయితే పోతామన్నాగా. ఇప్పుడైతే నాగ్పూర్లో అవుతున్నాము. ఇంకా 300 కిలోమీటర్స్ పోతే ఢిల్లీ అయితే చేరుకుంటాము. మా డ్రైవర్ అంకుల్ అయితే ఇక్కడ డీజిల్ పంపించుకొని ఇక్కడైతే కూర్చొని తింటున్నాం. వండుకుంటాం కుకింగ్. సాయంత్రం ఇట్లా అయింది చూడండి, ఆడ నీడ ఉంది వాటి కూర్చొని తింటాం, వండుకొని తింటాం. రండి చూపిస్తాం. వినావా చూడండి, 8 సీట్ బండి తీసుకుపోయి నీడకు పడతారంట అంకుల్. చలో గైస్, ఇప్పుడైతే ఇక్కడైతే నీడున్నది. సాయంత్రం అయింది. ఇక ఇక్కడే వండుకొని తినేసి మళ్ళా జర్నీ స్టార్ట్ చేయాలా. చూసిర్రా ఇంత బుడ్డ క్యాన్ తెచ్చుకున్నాము. క్యూట్ ఉంది, పింక్ రెడ్ బుడ్డ క్యాన్ చూస్తాం. బుడ్డ క్యాను చూడండి, స్టవ్ రెడీగా ఉన్నది. Done. Nice. Guys, ఎవరు అనుకుంటున్నారా మా అండాలక్క? చూసిరా మీరు? మీరేమంటారు మాకు తెలుసురేరా అంటారు అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పెద్ద మమ్మీ మా అండాలకు అయితే ఆలుగడ్డ పొట్ట అయితే తీస్తారు. మా మమ్మ అయితే బియ్యం కడుగుతుంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మా డాడీ మా జషన్ అయితే ఆకులు అయితే తెంపుతారు. వెళ్ళి చూద్దాం రండి. మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అల్లనే అన్నం తినేదంట కుట్టుకొని. ఇప్పుడు ఇట్లా అదే ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం ప్లేట్లు సేవింగ్ చేస్తానికి. ఇవి అంటారు నేచర్ సృష్టించిన అంటలు. కానీ ఈడొక ఆకు పెట్టి కట్టుపుల్లతో ఇట్లా అనాలి. గ్యాస్ ఇప్పుడు ఇట్లా ఆకు ఉన్నదా, ఇప్పుడు ఆకు సైడ్ ఇంకో ఆకు పెట్టి కట్టపుల్ల వేసుకొని ఇట్లా కుట్టాలి. పైన కుచ్చి మళ్ళీ పైన తీసి మళ్ళీ పైన కూర్చాలి అంతే. అట్లా మొత్తం ఇస్తారాకైతే రెడీ అయిపోతుంది. చలో ఇప్పుడైతే కుకింగ్ చూద్దాం, పదండి వెళ్దాం. చలో సిస్టమ్ పార్ కరదంగే. చూడండి గైస్, యూట్యూబర్ పని చెప్తుర్రు. కాగిపేట కోసం బాయ్ తీసుకొచ్చిన టెక్నాలజీయా మళ్ళీ లేకుండా. ఒరే బాప్రే మమ్మీ, అగ్గిపేట కోసం బ్యాగ్ మొత్తం చెక్ చేస్తారు. ఒక చిన్న సందులు వేస్తే గుర్తెట్టుకోవాలి ఆ దెబ్బకి. అన్ని సరుకులు అల్లనే ఉన్నాయి. చార్జర్లు గీజర్లు
మేకపోతులు అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసారు. రైస్ బియ్యం వండుతానికి వాటర్ హీట్ చేస్తారు రైస్ కోసం. ఆ తర్వాత రైస్ అలా వేయాలా కథం కొన్ని 15 మినిట్స్ దాకా దాన్ని అట్లనే హీట్ కానియాల. తర్వాత బియ్యం పోసుకొని బాగా మరిగించి నీళ్ళన్నీ వంపుకోసుకొని అన్నం రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇప్పటిదాకా అంటాలని చెప్పినాం కదా, దానికే ఇక్కడ ఒకటి ఉంటుంది ఇట్లాంటిది లావుది కట్టలాంటిది. ఇప్పుడు దీన్ని తెంపాలా. ఇది వస్తలేదు వచ్చింది ఇవన్నీపా. ఇప్పుడు ఈడ్చిన వాడదాం. ఇంకైతే వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్, చూపిస్తా. చేతే ఉన్నాయి వాటర్. అయితే వాటర్ వస్తున్నాయి కదా నా నోట్లో, ఆ వాటర్ మంచివి. చూడండి ఇలాగ నీళ్ళు వెళ్తున్నాయి, లైట్గా వెళ్తున్నాయి. అవి ఇట్లా స్వీట్ వాటర్ వెళ్తున్నాయి. మీరు కానీ బర్రెలు కాస్తానికి ఎద్దులు కాస్తానికి వెళ్ళినప్పుడు ఈ ట్రిక్ యూజ్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. స్వీట్ వాటర్ వస్తుంది, దాహం తీరుతుంది. ఎవరైనా ఇలా చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే వండుకున్నాక అడుగు వెళ్దాం రండి. వస్తున్నాయా? ఇప్పుడైతే మేమైతే యాప పుల్లలు వస్తానికి వెళ్తున్నాం, ఇస్తరాకులు కొడతానికి. మా అర్చన వాళ్ళు అయితే కొన్ని తీసుకొచ్చారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, మస్తు తీసుకొచ్చారు. సరిపోతాయి ఇవి. అయితే ఇక మేము వెళ్ళడం అవసరం లేదు, సేఫ్. ఇస్రాకులు కుట్టాలా కదండి, వెళ్ళి కుడదాం. ఫస్ట్ నుంచి ఎందుకు చెప్పలేదు నాకు? ఇప్పుడైతే టమాటా అయితే వస్తారు చూడండి. ఇప్పుడైతే ఇక్కడ కుడుతుర్రు సిరాకుల్ని మా అండాలక్క. ఇట్లా నేను గిలా కుడతా గాయస్. నాకు ఒక పిల్ల. ఇప్పుడైతే నేనైతే కుడుతున్నా. ఇట్లా పెట్టాలి, ఇట్లా వస్తలేదు. వస్తలేదు గాయస్, వస్తలేదు గాయస్. ప్లేట్లు ఉన్నాయి ఎందుకు? వీళ్ళకి ఏం పని లేదు, అట్లా వస్తారు. పని చేయమంటారా చెప్పు మరి. పనిలేకనే పని చేస్తారు, పనిలేకనే పని చేస్తున్నాం. అదేదో ఒకటి ఇట్లా పుడితే ఇట్లా ఊసిపోతున్నాయి. చూడండి గైస్, మా తాత నేను ఉందా అందరికన్నా ఫస్ట్ కుట్టేది. ఇప్పుడైతే మేము తల్లు ఆడుతున్నాం కుడతానికి. పండుగ నానైతే రప్ప రప్ప కుడుతున్నాను.
ఇప్పుడైతే ఎన్నైనా చూస్తుర్రా ఎంతమంది ఉన్నామంటే 1 2 3 4 5 6 7 పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఉన్నాం. 10 ఆకులు ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఒక ఆకు కుట్టుకుంటున్నా. దారిని ముట్టలు ఎప్పుడు కొడతా నన్ను నూకుతుండు. ఒకటేనా సార్ ఇగో సార్ జర ఒక నిమిషం ముందు ఈడగుట్టినాక ఈడగుట్టు బియ్యం పంపాలా ఒకటే ఇస్తావు ఇట్లా ఫస్ట్ ఈడ కుట్టాలి. దీనికి ఇప్పుడు ఇళ్ళకెళ్ళి రాని పెట్టు ఫ్రెండ్స్ నేనైతే అటు ఇటు తల్లాడి వాడి కట్టి వేస్తారు. ఇప్పుడైతే కుడుతున్నా. గ్రేవీ లాగా అవుతుంది. చూడు ఎంత పొప్పేదారా అర్జున్ ఇంత పెద్ద చేస్తా. లేదురా అది మరి తెలుసారా జావా కాదు గంజి గంజి అప్పుడు కప్పు అన్నం లేక గంజి తాగారు. చూడండి గ్యాస్ ఇప్పుడైతే గంజి అయితే వంపేసారు. ఇప్పుడైతే కూర అయితే వేస్తారు. అదే బ్యాలెన్స్ కూర. అంతేనా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయలు అయితే వేసుకొని కలుపుతారు. ఒక్కటి పెట్టు ఏదైనా గట్టిన ఆలుగడ్డ అయితే ఉరికింది చూడండి. కారం వేసాలి. మూత పెట్టేసా. 5 minutes ఆఫ్టర్ విల్ సీ. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుర్రా. ఇంకా 5 minutes గైస్. ఇప్పుడు కారం వేస్తాడు మోడల్ అని. ఇంత షాకింగ్ అవుతుంది మోడల్ అని. ఇప్పుడు అయితే సాల్ట్ వేస్తాడు. కారంలో ఉప్పులా కారం తెల్లదు కారం తింటే సూపర్. అది చూడండి ఫ్రెండ్స్
అగో అవు ఈడ చెప్పమంటే ఇది ఉడికితే ఎసరు కొంచెం చూడండి గైస్, మా అన్నలకు కూడా ఒక ఛానల్ ఉంది. నాకు తెలియదు ఛానల్ పేరు. ఫ్రెండ్స్ వెళ్ళిళ్ళు అయితే వచ్చారు పెసరుకు. ఉప్పు కప్పు రంగు నొక్క పలక నుండు చూడ చూడ ఋషుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ విమం రేమ వినుర వేమ ఫకి ఈ ఫా ఓ రాజా లే 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 ఓ రాజా లే 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 ఓ రాజా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి మంచిగా ఉడుకుతుంది. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కానీ మర్చిపోకండి. ఇప్పుడైతే అన్నం తింటాం. అన్నం అన్నం ఫుల్ ఆకలి వస్తుంది. పొద్దున్న నుంచి ఏం తినలే. ఇంకా ఢిల్లీ ఏరుకోలేదంట. ఇప్పుడు మా తమ్ముడు కలుపుతుండు. మా తమ్ముడికి ఇంకా కలపడం రాదు, మా అండలో అక్కడ నేర్పిస్తుంది. మర్చిపోయినా, ఇదే చాడదాంలో ఫస్ట్ వీడియో. ఇంకో వీడియో ఇట్లా వస్తుంది. ఇదైతే ఫుడ్ది. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ ఇట్లా వస్తుంది. ఢిల్లీకి పోయేది, అక్కడ ఇట్లా 4 కిలోమీటర్స్ నడిచేది, మళ్ళీ కొన్ని ఎక్కడంది ఇట్లా వస్తుంది. ట్రెక్కింగ్ మొత్తం చేసేది ఇట్లా వస్తుంది. అది మా వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఇక ఇప్పటి వరకు టాటా బాయ్ బాయ్. అయితే చూపిస్తాం. ఇప్పటికైతే బాయ్ బాయ్. ఇప్పటికైతే బాయ్ బాయ్. డే 2లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. చూడండి గ్యాస్, మా అర్జున్ గారు అయితే పులి వస్తా అని చెప్పి భయపడుతుండు. ఇది అడవిలా ఎక్కడ ఉరకాలని దోలాడుతుండు. ఇదంతా అడివే. నేనేదో డైరెక్ట్ మా డాడీ మీద కూర్చుంటా. మా డాడీ పుట్ట దెబ్బకి భయపడి పోవాలా.